గాయ్స్ ఈరోజు అయితే మంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ వీడియో చేస్తున్నానండి. ఇది ఏం లేదండి, 1 కప్ ఇడ్లీ పిండి, 1/2 కప్ మైదా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, కొత్తిమీర, కరివేపాకు తరగండి అన్నీ వేసి ఇందులో వేసి కలిపేసుకుని కొంచెం బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడా లేదా కడుపు నొప్పి సోడా అంటారు కదా, ఐషింగ్ సోడా, అది కొంచెం చిటికెడు వేసుకుని కలిపేసుకోవాలండి. ఇది ఓవర్ నైట్ నానబెట్టుకోని అవసరం లేదు, పెట్టుకుంటే మీ ఇష్టం, పెట్టుకుంటే ఇంకా బాగా పులుపు ఎక్కుద్ది. కొంచెం పెరుగు వేసుకుని అప్పటికప్పుడు వేసుకోవాలంటే మీరు సేమ్ ప్రాసెస్లో పిండి అన్నది ప్రిపేర్ చేసుకుని కొంచెం పుల్లటి పెరుగు ఏముంటే అది కలిపేసుకుంటే బాగా వస్తాయండి. దీన్ని ఇడ్లీ బజ్జీ అంటారు, చాలా బాగుంటుంది. ఇవ్వండి, డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుని ఇలా మనం పునుకులు అన్నది వేసేసుకోవాలండి. ఇవి పైన లేరు క్రంచీగా, లోపల గుల్లగా వస్తాయి. భలే పుల్లగా భలే బాగుంటాయండి. నోటికి జ్వరం వచ్చిన నోటికి ఇవి తినబుద్ధి కానప్పుడు ఇవి ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్గా వస్తాయండి. ఇంకండి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినవి అన్నీ తీసుకోవాలి. చాలా బాగుంటాయండి ఈ పునుగులు అంటే, ఇడ్లీ పిండి పునుగులు అంటే చాలా టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో. ఇంకోండి ఇలాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక తీసేసుకోవాలండి. ఇంకోండి మన వేడి ఇడ్లీ పిండి పునుకులు అయితే రెడీ అయిపోయినాయి. ఈ ఇడ్లీ పునుకులు అండి పుట్నాల పప్పు కొత్తిమీర చట్నీతో తింటే కాంబినేషన్ అదిరిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేసేయండి నా వీడియో చూసి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.